హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నా కదండి. విశేషం ఏంటంటే అత్తయ్య వచ్చారు ఊరి నుంచి. ఈసారి అత్తయ్య ఒకళ్ళే వచ్చారు. మావయ్యకి కొంచెం చేలో పనులు ఉన్నాయని రాలేదు. అత్తయ్య ఒకళ్ళే వచ్చినా కూడా చూడండి ఎన్ని తీసుకొచ్చారో. వద్దన్నా కూడా ఒకళ్ళే ఎందుకులే అత్తయ్య అంటే, స్టేషన్ వరకు మావయ్య తీసుకొస్తారు కదమ్మా, పర్లేదు తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు. వద్దని చెప్పినా కూడా వినకుండా జాంకాయలు చూడండి, 3 జాంకాయలు చెట్టుకు కాసినాయి అని చెప్పి తీసుకొచ్చారు. గోంగూర కూడా తెచ్చారు. మా ఆయన అయితే అంత దూరం నుంచి తీసుకొచ్చావు, ఇక్కడ దొరకదా అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ఇంకా మాట్లాడుకుంటూ సర్దుతుంది అన్నీ. రాంగ్లోనే ఫస్ట్ అన్నీ సర్దాలన్నమాట. ఉంచండి అత్తయ్య, పొద్దున్నే సర్దుకుందాం అని కూడా చెప్పినా కూడా వినలేదు. రాత్రి 12:30 అవుతుంది, అయినా కూడా ఈ టైంలో సర్దుతున్నారు. అసలు డబ్బాలు తెప్పించి అరిసెలు తీసుకొచ్చారు, అరిసెలు డబ్బాకు పెట్టేస్తున్నారు. అండ్ గోంగూర తీసుకొచ్చారు. ఇంటి దగ్గర చెట్లు వేశారు, బాగా కాస్తుందని చెప్పి తీసుకొచ్చారు. టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి, అత్తే మందుల బ్యాగ్, ఇంకా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొబ్బరి తీసుకొచ్చారు. కొబ్బరి అయితే పండక్కి కొట్టారు కదా, అవైతే చాలా ఉన్నాయని చెప్పి చిన్న చిన్న ముక్కల కింద కోసి ఎండబెట్టి తీసుకొచ్చారు. ఏమన్నా అంటేనేమో, ఎందుకమ్మా ఈ చేలో పండయ్యే కదా తీసుకొస్తే ఏమైంది అని అంటారు. ఇంత దూరం మోసుకొస్తారు. అసలు నైట్ రావడం ఇంత దూరం గొప్ప అనుకుంటే మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చారు. అసలు చూడండి, మా అత్త మొహంలో ఆనందం అయితే వెలిగిపోతుంది. నైట్ అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:30 అయింది. మళ్ళీ ఇంకొచ్చి కొంచెం కాఫీ అయితే తాగి వస్తా పునుగులు చేసుకొచ్చారు. ఇంకా ట్రైన్లో తినేసి వచ్చారు. ఇంకా రైస్ ఏం తిననన్నారు, ఈ టైంలో ఏం తింటాంలే అన్నారు. అందుకని ఏం తినలేదు. సో ఇంకా రాంగ్లోనే సర్దడం అయితే స్టార్ట్ చేశారు. కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా అదిగో ఇదిగో అనేసరికి నైట్ ఆల్మోస్ట్ 2:30 అట్లా అయిపోయింది మేము పడుకునేసరికి. అయినా కూడా మేము లేచేసరికి అత్తయ్య మార్నింగే ముగ్గుల సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. కసులు అవన్నీ ఊడ్చి అత్తయ్య వస్తే కొంచెం పని అయితే చేస్తూ ఉంటారు, ఖాళీగా అస్సలు ఉండరు. మా అత్తయ్య ముగ్గులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అన్ని గీతలు గీసి పెడుతుంది. కానీ అయ్యే బాగున్నాయి అంటారు అందరూ. ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయింది కదా అత్తయ్య, సో అందుకని మార్నింగ్ లేచి ముగ్గేసేసరికి ఇంటి దగ్గర అందరూ పలకరిస్తూ ఉన్నారు. పలకరిస్తా మీ కోడలు అయితే అక్కడక్కడే వేసిద్ది, మీరు బాగా వేస్తున్నారు దూరంగా అని చెప్పి ఇంకా అత్తయ్యని అయితే పొగడ్డం స్టార్ట్ చేశారు. ఇంక ఈ మాట మంతిలు అన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటూ ముగ్గులు వేసేసరికి సరిపోయింది టైము. ఇంకా మా అత్తయ్య ముగ్గులు ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. చూసారు కదా మా అత్తయ్య గీతల ముగ్గులు, మా అత్తయ్య తెచ్చినవి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.